శ్రీ గురుభ్యో నమ. ఓం ఘం గణాధిపతియే నమ. మీనరాశి వారు అంటే పూర్వభద్ర 4వ పాదం వారు, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు వీరికి మీనరాశికి చెందినవారుగా ఉంటారు. వీరు మీనరాశి వారి తత్వాలు ఏ విధంగా ఉంటాయి అని ఆలోచిస్తే, ఈ మీనరాశి వారు జ్ఞానంలో చాలా ముందుకు వెళ్ళిన వారు, డబ్బు అదృష్టము మీద దృష్టి కలవారు, మంచి తెలివితేటలు, సరసమైన ఆలోచనలు కలవారుగా ఉంటారు. ఇంకా పెంచుకోవాలనుకుంటారు. జీవన గమనంలో చక్రం తిప్పుతారు. ఉదారమైన స్వభావం, విశాలమైన భావాలు కలిగి ఉంటారు. పవిత్రత, బాధ్యత, మతం పట్ల విశ్వాసం కలిగి అసాధారణంగా, విచిత్రంగా ఉంటారు. సమాజంలో మంచి జీవితం, ఉన్నతమైన జీవితం అనుభవిస్తారు. క్షుద్రశక్తులు, మంత్రశక్తుల మీద ఎక్కువగా ఆలోచన ఉంటుంది. వృశ్చిక రాశి వారిలాగా రహస్యంగా ఆలోచిస్తూ ఉంటారు. తెలియని మనుషులతో వేరు వ్యవహారాలు సాగిస్తూ ఉంటారు. పగటి కళలు కనకపోయినా పగటి కళల పద్ధతులు, ఆ ఆలోచనలు అతనికి అస్సలు నచ్చవు. మీనరాశి వారికి కళ, విచిత్ర శక్తి, ఊహాశక్తి, ఆలోచనా శక్తితో కోరికలు, ఊహలు, ఆలోచనలు ఆకాశంలో తేలుతూ ఉంటాయి. అంటే ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఈ మీనరాశి వారిని గురించి చూసిన వారు ఒక రకంగా అనుకుంటూ ఉంటారు. తలో రకంగా అనుకుంటారు. కానీ ఏదీ సరైనది కాదు. ఎవరికీ తెలియని విషయాలు వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. వ్యవహారాల్లో లోటుపాట్లు గ్రహించగలరు. రచయితలుగా, నాట్య కళాకారులుగా, ప్రేమికులుగా ప్రసిద్ధికెక్కుతారు. ఒకరికి ఒకళ్ళు తగాదా పెట్టడం, కఠినంగా భావించడంలోనూ వీరికి వీరే సాటి. అన్ని వైపులా వీరి దృష్టి ఉంటుంది. అంతరాత్మలతో అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అసలు వీరికి తీరికే ఉండదు. నమ్మకాలు, ఆలోచనలు, మానసిక బలహీనతలు కూడా ఉంటాయి. ఒక నిమిషం చూసిన దానికి మరొక విషయంలో చూచే దానికి చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి. టీవీలో, రేడియోలో నటన, హిట్లర్ ఎక్కువ మంది ఈ రాశికి చెందినవారు. మగతనంతో విజృంభించి, ఆనందంతో ఆకర్షించి అందరినీ ఆడించగలరు. మంచి సమ్మోహన శక్తి కలవారు. మంచి ప్రేమికులు. ఎంత పనిలో ఉన్నా ప్రేమ సంగతి అస్సలు మరిచిపోరు. ఆడవారు, మగవారు ఎలా ఉండాలని కోరుకుంటారు ఆ విధంగా ఉంటారు. ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నువ్వు కావాలి, నువ్వు లేనిదే నేను లేను అంటాడు. ఈ రాశి మగవాడు వారి అనుకున్న దానికంటే బలవంతులు. రక్షణ, అభయం ఇవ్వడం, కాపాడడం ఈ రాశి వారికి ముఖ్యమైన లక్షణంగా భావించవచ్చు. అయితే భార్యలు ఈ విషయాన్ని గ్రహించలేరు. ఈ రాశి వారిలో కొందరు బూతు సాహిత్యం మీద ఎక్కువగా శ్రద్ధాశక్తులు చూపిస్తారు. సుఖరోగాలంటే అసహ్యం,
భార్య పిల్లలు తెలివితేటలు కలవాళ్ళు కాదు. తెర వెనక ఉండి నాటకాన్ని ఆడిస్తారు. ఎంత పనైనా సరే వీళ్ళు సునాయాసంగా చేయగలరు. అందరికీ స్నేహితుడిగా, హితుడిగా, అందరికీ అన్నీ ఇవ్వగలగాలి అని ఎప్పుడూ నిరంతరం కోరుకుంటూ ఉంటారు, తపిస్తూ ఉంటారు. బాధ్యతలు తెలుసుకున్న తర్వాత ఎంత కష్టమో గ్రహిస్తారు. చేయలేక కొత్త సమస్యలు సృష్టిస్తారు. వీళ్ళు చేయలేకపోతే కనుక కొత్త సమస్యలను తీసుకురావడానికి ప్రయత్నిస్తారన్నమాట. తండ్రిగా పిల్లల ఒక ఆలన పాలన చూస్తారు. మనసులో అంతరంతరాల లోతుల్లో నుంచి వచ్చే ప్రేమను చూపిస్తే పిల్లలు చెడిపోతారు, దూరంగా ఉంటాడు. ఆ విషయంలో భక్తి అభిమానంతో పాటు మగసిరి కలవాడు. స్త్రీలు కలల కంటూ ఇతరులు తప్పులు గుర్తిస్తూ యథార్థ పరిస్థితుల్ని, అనుభవాలని దృష్టిలో పెట్టుకుంటూ ఉంటారు. ప్రేమ కోసం వెంటబడతారు. తల్లిదండ్రుల పిలుపు దూరంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇష్టం లేని చోట ఉండలేరు. వేదాంతులు, సన్యాసులాంటి తత్వం గల ఈ స్త్రీలు ప్రేమతో చచ్చిపోతారు. మనసులో మాట బయటికి రానివ్వరు. అందంగా అలంకరించుకుంటారు, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ప్రేమికులు, ఇద్దరు మిత్రులు ఒకరికి తెలియకుండా ఒకరితో గడపగలిగే చాకచక్యం ప్రదర్శిస్తారు. ఎక్కడ తిరిగినా, ఎలా తిరిగినా భర్త కంటే ముందుగా ఇంటికి చేరుతూ ఉంటారు. భర్తని, పిల్లలని సంతోషంగా ఉంచుతారు. ద్రోహ బుద్ధి, తప్పుడు బుద్ధి లేకపోయినా కలలు మోజులో వీరిని కాలు జారిపోయేటట్లు చేస్తుంది. కలల మోజు వీరిని కాలు జారిపోయేటట్లు పరిస్థితులు సృష్టిస్తుంది. ఎవరిని బాధించరు. సమస్యల నుండి తప్పించుకుంటారు. ఇంటి పనులు సక్రమంగా నిర్వహిస్తారు. తల్లిని, తమ పిల్లల్ని ప్రేమతో, ఆప్యాయతతో చూస్తారు. ఇల్లు, తల్లి, తండ్రి ఒక రకంగా ఉంటారు. బయట ప్రపంచం మరొక రకంగా ఉంటుంది. పిల్లలు అటు ఇటు గ్రహించలేక ఏమి చెయ్యాలో తోచకుండా ఉంటే నేను వెళ్ళిపోతానని తల్లి అంటుంది. ఈ రాశి స్త్రీలు తాగుతారు కూడా కొంతమంది. పిల్లలందరూ తిరిగి శిశువులుగా మారితే ఎంత బాగుండునో అనుకుంటారు. ఒక్కొక్కసారి మొండికెత్తి ఏ పని చేయకుండా, మాట్లాడకుండా, అంటే నిరాహార దీక్ష అన్నమాట. నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. బిడ్డలు నవ్వుతూ సరదాగా ఉంటే మంచి పిల్లలు సున్నితంగా, నీరసంగా, పల్చగా ఉంటారు. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. సమస్యలను ఎదుర్కోకుండా పక్కదారి పడతారు. ప్రపంచ పరిస్థితులు ఈ బిడ్డకు చెప్పకపోతే పెరిగాక ఈ బిడ్డ జీవితం నాశనం అవుతుంది. తల్లిదండ్రులు తమ రక్షణలో తమ పిల్లల్ని కాపాడడం వల్ల స్నేహితుల జీవితం అంటే తెలియదు వీళ్ళకి. జీవితం అంటే తల్లిదండ్రులను అడిగి కొనుట అనుకుంటారు. మంచి తెలివితేటలు సరైన మార్గం నడిపించకపోతే పెరిగి పెద్ద అయిన తర్వాత ఇబ్బంది పడతారు. ప్రతి క్షణం ఎవరో ఒకరు వెనకాల ఉండి ముందుకు నెడుతూ ఉండాలి. పెద్ద కళ్ళు అమాయకత్వం అన్నీ తేలికగా తీసుకునే రకం. సాహిత్యం, సంగీతం, నాట్య కళలు,
నాట్యం పట్ల శ్రద్ధ, పువ్వుల మల్లె పువ్వులా ఉండాలని హృదయం, సున్నితంగా ప్రేమ కలిసి నా రాశివారు ఈ మీనరాశివారు. ప్రతి పరిచయాన్ని ప్రేమగా అనుకుంటారు. ప్రేమ కోసం పడిగాపులు కాస్తారు. మోజులు తీరి అసలు విషయం తెలుసుకోగానే బయటపడుతూ ఉంటారు. ఈ ఛాయలకు పూర్వం ప్రేమ కలాపాల గురించి బోల్డంతా చెప్తారు. చెప్పేవి శ్రీరంగనీతులు, ఇంకా ఏదో అంటారులేండి. ఆ ఛాయలకు పూర్వం ప్రేమ కలాపాల గురించి బోల్డంతా చెప్పడానికి ఉంటుంది వాళ్ళకి. అందులో సగం అబద్ధాలు, సగం నిజాలు. ప్రేమ గురించి ఎప్పుడు బోల్డ్ కలలు కంటూ ఉంటారు వీళ్ళు. ఎవరినైనా ప్రేమించేస్తారు. అవతల వారికి తెలియకుండానే ప్రేమిస్తారు. అవతల వారు తనని ప్రేమిస్తున్నట్లుగా ఊహించుకుంటారు. అంటే ఊహాలోకంలో ఉంటారనమాట. ప్రేమ విఫలమై అందకపోయినా చచ్చిపోయింది అనుకుంటారు. ప్రేమ లేని జీవితం ఒడ్డున పడిన చేప లాంటిది. ఒడ్డున పడ్డ చేప లాంటిది. తిరిగి ఆ చేపను నీటిలోకి విసిరేసినట్టుగా వేరే భాగస్వామిని కుదిరిస్తే, వీరికి మంచి భాగస్వామిని కుదిరిస్తే అద్భుతంగా ఉంటారు. తాము సంతోషపడి ఇతరులను సంతోష సాగరంలో ముంచుతారు. కోరిక, చూపు, అవసరాన్ని బట్టి భాగస్వామిని ఎన్నుకుంటారు. ఒకవేళ తనకి అనుగుణంగా, తన మనస్తత్వానికి అనుగుణంగా లేకపోయినా బయట పడకుండా ప్రేమ నటిస్తారు. నటనలో జీవిస్తారు కూడా వాళ్ళు. అందంలో, ఆకర్షణలో లోపం ఉండడానికి ప్రయత్నిస్తే చాలు ఈ రాశివారు సంతోషిస్తారు. తగాదాల్లో వీరిని నెగ్గలేరు. ప్రేమతో వీరిని చంపేయచ్చు. తనను నడిపించగల శక్తి గల భాగస్వామి కోసం ఈ మీనరాశి వారు ఎదురు చూస్తారు. అటువంటి మనిషి దొరికినప్పుడు వారికి బాధ్యతలు అన్నీ అప్పచెప్పి వారు చెప్పినట్లుగా నడుచుకుంటారు. స్నేహితులకు ఇబ్బంది వచ్చిన అవి తగ్గేదాకా దగ్గరే ఉంటారు. ఆ ఇబ్బందుల్ని పరిష్కార మార్గంలో నడిపిస్తారు. ఎప్పుడూ కొత్త వారిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. సాంఘికంగా పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఒక్కొక్కప్పుడు వీరి ప్రేమను భరించలేక స్నేహితులు విడిపోతూ ఉంటారు. నీ పద్ధతులకు అనుగుణంగా మాత్రమే సగం నిజం, సగం అబద్ధం అని చెప్పగలం. నిన్న చెప్పిన మాటకి రేపటికి చెప్పే మాటకి చాలా తేడా ఉంటుంది. మంచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. స్నేహితులను మాత్రం వదిలిపెట్టరు. పరిచయాలని మర్చిపోరు. కొందరు వెన్నుపోటు పొడిచే రకరకాలుగా కూడా ఉంటారు. వెన్నుపోటు, కలంకపోటు కన్నా వెన్నుపోటు చాలా తీవ్రమైనది. కొందరు వెన్నుపోటు పొడిచే రకాలుగా ఉంటారు. తమకు ఇష్టం కాని పని చేయడానికి బాధపడుతూ ఉంటారు. విపరీతమైన బాధపడిపోతారు. పనిలో సరదాగా, ఆకర్షణీయంగా పైన మాట్లాడతారు. ఒక కంపెనీ సేల్స్మెన్, మేనేజర్గా, వ్యాపారస్తులకు బారు ప్రొపరేటర్గా ఉంటారు. సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్లు, స్ప్రేలు సంబంధించిన వ్యాపారాల్లో మంచి రాణింపు ఉంటుంది. డ్యాన్సులు, సినిమాలు, నాటకాలు ఇటువంటి సంస్థలు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు బట్టలు కొట్టు పెట్టగలరు. నాయకుడిగా పనిచేయగలరు. తమకంటే తక్కువగా ఉన్న చోటే కోరుకుంటారు. బాధ్యతలను పెంచుకోరు. ఇంటి సంగతి అంతగా పట్టించుకోరు. వారి సంగతి వారే చూసుకోరు. ఒక చిన్న గుడిసైన గాలి నీరు
సమృద్ధిగా ఉన్న చోటుని చూసుకుంటారు. మెత్తని తివాచీలు, సురక్షితమైన స్థలం ఉంటే చాలు పిల్లలను పెంచుతారు. తాగుతారు, మాత్రలు వేసుకుంటారు, ఆరోగ్యం గురించి బోల్డ్ అంతగా ఆలోచించేస్తూ ఉంటారు. తేలిగ్గా హాయిగా ఉండాలని కోరుకోవాలని నీలిరంగు మెరిసే ఆకుపచ్చ, నెమలి నేల సముద్రపు ఆకుపచ్చ పరవళ్ళు, గులాబీ అంటే వీరికి చాలా మక్కువ చూపిస్తారు. స్నానాల గది అంటే వీరికి చాలా ఇష్టం. ఒంటరిగా పడుకుని మంచి కలలు కంటారు. ఆటల్లో ఒంటరిగా తిరగడం, సముద్రపు ఒడ్డున ఒంటరిగా కూర్చోవడం, వీలైనన్నిసార్లు స్నానం చేయడం వీరికి ప్రధాన అలవాటుగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ మెరిసి కళ్ళతో ఉంటారు. అంటే ఆకర్షణ శక్తి ఉంటుంది వీళ్ళలో. ఆరోగ్యంగా ఎప్పుడూ తాగుతూ ఉంటారు. ఆహారం గురించి పట్టించుకోరు. పలహారాలైనా సరే తినేసి గడిపేస్తారు. విచిత్రమైన ఆహారాలు కోరుతారు, తింటారు కూడా. అందువల్లనే వేళ్ళు లావుగా బొద్దుగా ఉండడమే కాక లేనిపోని జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. ఎవరైనా ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగడం వల్ల చికాకు పడతారు. ఆడదాని అనుభవం ఆ పక్కనే. ఆడది ఉంటే తప్ప ప్రశాంతత ఉండదు, నిద్ర ఉండదు. స్నేహితులతో కలిసి ఉన్నంతసేపు నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. ప్రేమించేవారు, అభిమానించిన వారితో ఉన్నప్పుడే సంతోషం. ఈ రాశి బ్రహ్మచారులకు పెళ్ళం లేని వారికి ప్రశాంతత ఉండదు, మానసికమైన ప్రశాంతత ఉండదు. కాబట్టి ఇది మీనరాశి వారికి గురించి మనం చెప్పుకున్న విశేషాలు. ఈ మీనరాశి వారు గురించి మనం ఆలోచిస్తుంటే సంతోషానికి మూలం ప్రేమ, న్యాయం, అభిమానం, ఎక్కువ చదువు, మత వేదాంతం, న్యాయశాస్త్రం, ప్రయాణం, మూలం, మగతనం, గురించి ఎక్కువగా ఇక్కడ ఈ రాశి అధిపతి అయిన గురువు దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు. కర్కాటక లగ్నానికి కర్కాటకాన్ని ఉచ్చస్థానానికి లేపుతాడు. అంటే కర్కాటకం రాశి వారిని ఉచ్చస్థితికి తీసుకెళ్తాడు. మిథునం సంగతి తెలుస్తాడు. మకరంలో ఉన్న వాళ్ళకి పతనాన్ని చూపిస్తాడు. ఇది మీనరాశి వారి గురించి నేను మీకు చెప్పాలనుకున్నది. దయచేసి నేను చెప్పింది మీకు ఆమోదయోగ్యమైతే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి చేరువ చేయండి. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే జన్మకుండలి చేత్తో రాసింది కావలసిన వారు ఉంటే కనుక వారు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. కంపల్సరీ మీకు మీ వ్యక్తిగతమైన జాతకం, వివాహ జాప్యం, ఎలాంటి దోషాలు ఏమన్నా ఉంటే దోష పరిహారాలు అవి తెలియజేయడం జరుగుతుంది. అలాగే నవపంచిక విధానంగా వివాహ పొంతనం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు గమనించండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది మీనరాశి వారి ఫలితాలు సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త.